ఇంగ్లీష్ సెంటెన్స్లో ఈరోజు మరొక కొన్ని సెంటెన్సెస్ ఈరోజు మనం నేర్చుకుంటాం. అందులో నెంబర్ 1, నేను అపార్ట్మెంట్ తీసుకోవాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడండి. నేను అపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే ఐ నీడ్ టు మేక్ అన్ అపార్ట్మెంట్. ఫ్యూచర్ టెన్స్ తెలియస్తుంది, మరి ఇక్కడ ఐ నీడ్ టు యూజ్ చేయాలి. ఐ నీడ్ టు మేక్ అన్ అపార్ట్మెంట్ అంటే నేను అపార్ట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను మీతో భోజనానికి చేరవచ్చు అంటే కెన్ ఐ జాయిన్ యూ ఫర్ లంచ్. నేను లంచ్కి చేరవచ్చు అంటే మీతో జాయిన్ కావచ్చు అంటే కెన్ ఐ జాయిన్ యూ ఫర్ లంచ్. నెక్స్ట్, దగ్గర దుకాణం ఎక్కడ ఉందో తెలుసా అంటే నియర్ బై దగ్గర దుకాణం ఎక్కడ ఉందో తెలుసా అంటే డూ యూ నో వేర్ ద నియరెస్ట్ స్టోరీస్. డూ యూ నో, మీకు తెలుసా వేర్ ద నియరెస్ట్ స్టోరీస్, మీకు తెలుసా ఎక్కడ దగ్గర స్టోర్ ఉందో దుకాణం ఉందో తెలుసా. అర్థండి, మీరు దీన్ని ఒక క్షణం పట్టుకోగలరా, జస్ట్ ఒక క్షణం పట్టుకోగలరా నేను ఎమ్మడి వస్తుంటే. కెన్ యూ హోల్డ్ ఫర్ దిస్ ఏ మూమెంట్. కెన్ యూ హోల్డ్ ఫర్ దిస్ ఏ మూమెంట్. మీరు దీన్ని ఒక క్షణం పట్టుకోగలరా. కెన్ యూ హోల్డ్ ఫర్ దిస్ ఏ మూమెంట్. నేను కొన్ని నిమిషాల్లో బయలుదేరాలి. ఇంకా బయలుదేరే అవసరం ఉందంటే ఐ నీడ్ టు లీవ్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. కొన్ని నిమిషాలలో నేను చేరుకోవాలి, బయలుదేరాలి అంటే ఐ నీడ్ టు లీవ్ ఫర్ ఫ్యూ మినిట్స్. నన్ను తక్కువ అంచనా వేయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నన్ను తక్కువ అంచనా వేయకుండా వచ్చినావు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నోరు మూస్తావా అంటే విల్ యూ షట్ యువర్ మౌత్. తిడతాను, విల్ యూ షట్ యువర్ మౌత్ అంటే నోరు మూస్తావా. దీనికి సమయం పడుతుంది అంటే ఇట్స్ టేక్ టైం. దీనికి సమయం పడుతుంది, ఇట్స్ టేక్ టైం. ఓకే, ఇట్స్ టేక్స్ టైం. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూసుకుంటే, నేను అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఐ నీడ్ టు మేక్ అన్ అపాయింట్మెంట్. నేను అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు మేక్ అన్ అపాయింట్మెంట్. నేను మీతో భోజనానికి చేరవచ్చా అంటే కెన్ ఐ జాయిన్ యూ ఫర్ లంచ్. కెన్ ఐ జాయిన్ ఫర్ డిన్నర్. కెన్ ఐ జాయిన్ ఫర్ యూ ఫర్ బ్రేక్ఫాస్ట్. చెప్పుకోవచ్చు. దగ్గర దుకాణం ఎక్కడుందో తెలుసా అంటే డూ యూ నో వేర్ ద నియరెస్ట్ స్టోరీస్. డూ యూ నో వేర్ ద నియరెస్ట్ షాప్ ఇస్. నేను పని చేయడంలో చాలా అలసిపోయాను. మీరు దీన్ని ఒక క్షణం పట్టుకోగలరా. అంటే కెన్ యూ హోల్డ్ ఫర్ దిస్ ఏ మూమెంట్. చెప్పుకోవచ్చు. నేను పని చేయడంలో చాలా అలసిపోయాను. ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ వర్కింగ్. పని చేయడం కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ వర్కింగ్. నేను కొన్ని నిమిషాల్లో బయలుదేరాలి. ఐ నీడ్ టు లీవ్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. నోరు మూస్తావా. విల్ యూ షట్ యువర్ మౌత్. దీనికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇటువంటి సెంటెన్స్ను మనం ఇంగ్లీష్లో. ఓకే, రేపు మరికొన్ని సెంటెన్స్ తోటి వద్దాం. థ్యాంక్ యూ, బాయ్.